అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతిరూపం తల్లి విగ్రహాన్ని కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా, మా అక్క చెల్లెలను చూసుకున్నట్టుగా, మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం, నేను ఎప్పుడో 2-3 ఏళ్ల కింద నుంచే మాట్లాడుతున్నా, ఆ విగ్రహ రూపం చూడండి. ఎవరైనా శ్రమైక జీవనం ఉందా? మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, కానీ దేవత రూపం ఇచ్చి ఇవాళ కొంతమంది ధనము ధాన్యంతో ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజం అట్లా లేదు. ఇందాక మా సోదరుడు వీరేశం గారు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు, గట్టి బిడ్డలు. ఆ గట్టితనాన్ని, ఆ శ్రామిక తత్వాన్ని, పంటను, అదేవిధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తూ ఉన్నాం.